రష్యా దేశంలో కొన్ని నేలలు ఉంటాయట. రష్యా దేశంలో కొన్ని నేలలు ఉంటాయట. అవి బంకమన్ను, మంచు నేలలు కొన్ని ఉంటాయట, రాతి నేలలు కొన్ని ఉంటాయట. కానీ ఆ నేలలు వర్షం పడే కొద్దీ కొన్ని నేలలంట పొడి పొడి అయిపోతుంటాయంట. వర్షం పడే కొద్దీ ఆ నేల పొడి పొడిగా అయిపోతుంటుంది. మరికొన్ని నేలలు ఉంటాయంట, వర్షం పడే కొద్దీ బిగుసుకొని పోతుంటాయట. వర్షం పడే కొద్దీ బిగుసుకొని పోతుంటాయి. మరికొన్ని నేలలు ఉంటాయంట, అవి రాతి నేలలు. అవి ఎంత వర్షం పడినా, ఎన్ని రోజులు పడినా అవి కదలవట, చలనం ఉండదట. దేవుని వాక్యాన్ని మానవ జీవితాల్లో, మానవ హృదయం మీద దేవుని వాక్యం అనే వర్షం కుమరిస్తూ ఉన్నప్పుడు కొందరి జీవితాలు పొడి పొడిగా అయిపోతుంటాయి. వాక్యం బాగా పండిన పండితులు కూడా వారి హృదయాలు ఆరిపోయినట్లుగా పొడి పొడిగా అయిపోతుంటాయి. మరికొందరు దేవుని వాక్యాన్ని వినే కొద్దీ బిగుసుకొని పోతుంటారు. మరికొందరు హృదయాలు రాళ్ళలాగా కఠినంగా ఉంటాయి. రాళ్ళ మీద ఎన్ని సంవత్సరాలు విత్తనాలు వేస్తే పంటలు వస్తాయి? రాళ్ళ మీద ఎన్ని సంవత్సరాలు విత్తనాలు వేస్తే పంటలు వస్తాయి, మొలకలు వస్తాయి? కొందరు హృదయాలకు ఎంత వాక్యం విన్నా వారి జీవితాలు మారు, వారి హృదయాలు మారు, వారి బ్రతుకులు మారు, వారి కఠినంగా మారిపోతూ ఉన్నారు. అయితే రాహాబను వేశ్య జీవితాన్ని మనం చూస్తే, మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. సోదరుడా, సోదరి, ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న ప్రియమైన వారులారా, అయితే దేవుడు నీతో మాట్లాడుతుండగా, దేవుని వాక్యాన్ని నువ్వు వింటూ ఉండగా వినే కొద్ది నీ గుండెలు బిగుసుకొని పోతున్నాయా? పొడి పొడిగా దూరం అయిపోతున్నాయా? లేకపోతే కఠినంగా మారిపోతూ ఉన్నామా? లేకపోతే రాహాబను వేశ్య అన్నట్లు, ఇదిగో మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. నీ గుండెలు కరిగిపోతూ ఉన్నాయా?